హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ చార్వాక. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే దిష్టి దోషం. దిష్టి దోషం అనేది ఈరోజు మన చర్చా కార్యక్రమంలోని అంశం. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, దిష్టి తగిలిందని, కన్ను దిష్టి అని, లేకపోతే వాటి చూపు మంచిది కాదని, వాడు ఇంకేటో అని, వాడు చూడటం వల్లే ఇలా జరిగిందని, నరదిష్టి మంచిది కాదని రకరకాలుగా మనం వింటూ ఉంటాం. ఇంటికి దిష్టి తగలకుండా నిమ్మకాయలను లేకపోతే రాక్షస బొమ్మలు లాంటి బొమ్మలను తగిలించుకోవడం అనేటివి మనం పరిపాటిగా మనం ప్రతి ఇంటికి చూస్తూ ఉంటాం. వాడు చూపు మంచిది కాదు అంటారు. చూపు మంచిది కాదు, చెడ్డది కాదు అనేదానికి అసలు సంబంధమే లేదు. అది అసలు విషయమే కాదు, సమాచారమే కాదు, మ్యాటరే కాదు. ఎందుకంటే ప్రతివాడికి కన్నున్నాయి, ప్రతివాడికి కళ్ళున్నాయి, ప్రతి జంతువుకి కళ్ళున్నాయి, మనుషులకి కళ్ళున్నాయి, పిల్లలకి, చిన్నపిల్లలకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి అందరికీ కళ్ళున్నాయి. కళ్ళు ఉండటం అంటేనే చూడటానికి అనువైనటువంటి విషయాలని అర్థం. అవి ఇంద్రియాలుగా ఉన్నాయి. చూసే ఇంద్రియం కన్ను. అలా అని చెప్పేసి దేన్ని మనం చూడకుండా ఉండలేము. చూడకూడదు అని చెప్పడానికి లేదు. చూడకుండా ఉండటం అనేది సాధ్యం కాని విషయం. అటు ఏదైనా సరే, వస్తువు అయినా, ఇల్లు అయినా, ఇంకేటైనా సరే, దేనైనా సరే మనం చూసే ప్రయాణించడం అనేది జరుగుతుంది. చూడకుండా ప్రయాణించడం అనేది జరగదు. చూడకుండా పోవటం, నడవటం అనేటువంటి మనం చేయలేము. కన్ను అనేది చూడటానికి ఉపయోగపడేటువంటి ఒక ఇంద్రియం. అలాంటి దాన్ని వాడు చూపు మంచిది కాదు అంటే, చూపు మంచిది కాదు అనటానికి శాస్త్రీయత లేదు, అదొక అబద్ధం. అయితే మనంగా మాట్లాడుకోవడం కంటే పెర్మెస్ సుబ్బరాజు గారు రాసినటువంటి మూఢనమ్మకాలు విశ్లేషణ అనే గ్రంథం మన చేతుల్లో ఉంది. ఆ గ్రంథం ఆధారంగా ఆయన ఏం చెప్తున్నారు, ఈ మూఢనమ్మకం గురించి ఆయన యొక్క సమాచారం ఏముంది అనేది కూడా మనం తెలుసుకుంటే మనకు కాస్త క్లియర్ కట్గా అర్థమవుతుంది. క్లారిటీ అనేది ఈ విషయం పైన వచ్చే అవకాశం ఉంది. కన్ను దిష్టి అనేది ఒక మూఢనమ్మకం మనందరికీ తెలుసు, కానీ చాలామంది పాటిస్తూనే ఉన్నారు. సమాజంలో ఎక్కువ శాతం మంది ఈ దిష్టి ఇవన్నీ మూఢనమ్మకాల్లో ఒక భాగంగా, మతం పేరు జరుగుతున్నట్టు మూఢనమ్మకాల్లో భాగంగా పాటిస్తూనే ఉన్నారు. అయితే మన రియలిజంలోని 6వ అంశం ఇది. దీన్ని ఈరోజు మనం ఈ అంశంతో చర్చించబోతున్నాం. అయితే దిష్టి దోషం వల్ల అనర్థాలు కలుగుతాయి అనే అంశం పెర్మెస్ సుబ్బరాజు గారు ఏం చెప్పారు అనేది మనం ఇక్కడ పరిశీలిద్దాం. దృష్టి దోషాన్ని వాడుకలో దిష్టి దోషం అని, దిష్టి అని అంటారు. వాడుకలో దృష్టి దోషాన్ని దిష్టి అని, లేకపోతే దిష్టి దోషం అని అంటున్నారు. ఈర్ష్య అసూయలతో చూసేవారి దృష్టి కారణంగా అనారోగ్యమో ఇతరత్ర నష్టమో జరుగుతుందన్న నమ్మకమే దిష్టి దోషం. ఈర్ష్య అసూయ అంటే ఒకటి ఎదుగుతుంటే ఓరలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా చూస్తున్నారని, అలా చూడటం వల్లే అనారోగ్యం పాలయ్యామని, ఇంకేదో అయిందని, జరుగుతుందన్న ఇతరత్ర నష్టం, ఇంకేదైనా నష్టం, ఆస్తి నష్టమో, ప్రాణ నష్టం ఏదైనా జరిగిందని వాడు చూడటం వల్ల ఏదైనా జరిగిందనేటువంటి ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని దిష్టి దోషం అంటున్నారు. ఈ నమ్మకం కారణంగానే పసిపిల్లలకు దిష్టి చుక్కను నేటికి పెడుతున్నారు. ఈ నమ్మకం కారణంగానే వాడు చూస్తే ఏదో జరుగుతుందనేటువంటి ఒక మూఢనమ్మకం ఏదైతే ఉందో ఆ మూఢనమ్మకం కారణంగానే పిల్లలకు దిష్టి చుక్కలు పెడతారు అనేది మనం పరిపాటిగా చూస్తూనే ఉంటాం. అలా జరుగుతుందన్నమాట. ఆ కారణంగా పెడుతున్నారని చెప్తున్నారు. అనారోగ్యం బారిన పడిన వారికి, కొత్తగా పెళ్ళై ఇంటికి వచ్చిన దంపతులకు ఉప్పు, మిరపకాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు వంటి వాటితో పూర్వం దిష్టి తీసేవారు. అనారోగ్య బారిన పడిన వారికి, కొత్తగా పెళ్ళైన వారికి ఇంటికి వస్తుంటే వాళ్ళకి దిష్టి తీయడం కోసం ఇలాంటివన్నీ ఏర్పాటు చేసేవారు. వీటితోట ఏమంటున్నారు ఇక్కడ, ఉప్పు, మిరపకాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు వంటి వాటితో పూర్వం దిష్టి తీసేవారు. వెనకటి రోజుల్లో వాటితో దిష్టి తీసేవారని చెప్తున్నారు. అది కూడా ఒక నమ్మకమే. గతంలో వ్యక్తులకు పరిమితమైన ఈ నమ్మకం నేడు ఇళ్లకు కూడా విస్తరించింది. గతంలో కొంతమంది వ్యక్తులు మాత్రమే దాన్ని పాటించేవారు, కానీ నేడు ప్రతి ఇంటికి అది చేరిందని సుబ్బరాజు గారు చెప్తున్నారు. అంటే
మనం ఎంతటి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాము, ఎటువంటి అజ్ఞానంలో ఉన్నాము అని చెప్పడం కోసం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అసలు ఏవి జరగని దాన్ని పట్టుకొని ఎంత అజ్ఞానంలో మన సమాజం ఉంది అని చెప్పడం కోసం ఈ విషయాలన్నీ మనకి తోడ్పాటును అందిస్తాయి. అయితే ఇంకేమంటున్నారో చూద్దాం. కాస్త అందంగా కనిపించే భవనాలకు ముందు భాగంలో పురాణాలలో చెప్పిన రీతిగా ఉండే రాక్షస ముఖాలను, ధనలక్ష్మి యంత్రాలను, కలబంద మొక్కలను, బూడిద గుమ్మడి కాయలను, రంగుదారాలు చుట్టిన కొబ్బరికాయలను, పట్టిక ముక్కలను తగిలించడం జరుగుతుంది. కాస్త అందంగా ఉన్నటువంటి ఇల్లు ఎవరైతే అందంగా నిర్మించుకుంటారో ఆ అందంగా నిర్మించుకున్నటువంటి ఇల్లుకి వ్యక్తుల చూపు అనే దిష్టి కలగకుండా ఏం పెట్టేవారట? పురాణాల్లో చెప్పబడినటువంటి రాక్షస ముఖాలు ఉంటాయి కదా, ఆ ముఖాలని మనం తగిలించడం అనేది మనం ప్రతి ఇంట్లో చూడటం అనేది జరిగింది. అది చూస్తూనే ఉన్నాం మనం. అదే కాకుండా ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? ధనలక్ష్మి యంత్రాలట, మళ్ళీ కలబంద మొక్కలు, బూడిద గుమ్మడికాయలు, రంగుదారాలు చుట్టిన కొబ్బరికాయలు, వీటన్నిటిని కూడా ఆ ఇంటికి కట్టడం అనేది చూస్తూ ఉంటామని. ఇది కూడా ఒక మూఢనమ్మకం. పట్టిక ముక్కలు కూడా ఇలాంటివన్నీ తగిలించడం అనేది జరుగుతుందట. ఇవి వేలాడదీయటం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఆ భవనం వైపు చూసిన వారి కన్ను చూపును, దృష్టిని అవి ఆకర్షిస్తాయనే. అందువల్ల చూసేవారి చెడు దృష్టి వాటిపైకి మళ్ళీ ఆ భవనంలో నివసించే వారికి ఏ రకమైన హాని జరగదని ఇలా కట్టేవారి విశ్వాసం. ఎవడైతే చూస్తాడో వాళ్ళ దృష్టి తగలకుండా ఇవన్నీ కట్టేసి వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నామని ఒక భ్రమలో ఉంటారనమాట. చూస్తే ఏదో జరుగుతుందనే గుడ్డి నమ్మకం ఏదైతే ఉందో ఆ గుడ్డి నమ్మకం చుట్టూ ఉన్నటువంటి ఈ కారణాలు అనమాట, ఈ కోణాలు అనమాట. అలా కట్టేవారి విశ్వాసం. అది విశ్వాసం నమ్మకమే, నిజంగా అది ఎక్కడ కూడా విశ్వాసం నమ్మకం అంతే. అందుకే అవి నిజం కాకుండానే కేవలం నమ్మకాలు, విశ్వాసంగానే ఎప్పటికీ మిగిలిపోయాయి. కాకపోతే మన సమాజం గుర్తించేంత విజ్ఞాన దశలో లేదు కదా. గుర్తించేటువంటి విజ్ఞాన దశలు లేకపోవడం వల్ల ఇక అది గుర్తించడం అనేది ఎప్పటికీ జరగదనుకోండి. ఎందుకంటే తరాలుగా పాతుకుపోయినటువంటి గుడ్డి నమ్మకాలు కాబట్టి. తరతరాలుగా తాత ముత్తాతల నుంచి పాతుకుపోయినటువంటి గుడ్డి నమ్మకాలు కనుక అంత ఈజీగా తొలగడం అనేది సాధ్యం కాదు. కాకపోతే ప్రయత్నం చేయటం అనేటువంటిది ఇలాంటి హేతువాదులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రయత్నం ఫలించాలని కోరుకుంటాం మనం. శాస్త్రీయ దృష్టితో పరిశీలిస్తే ఇక్కడ అసలు కారణంలోకి వచ్చారు సుబ్రత గారు. అసలు విషయం చెప్పడంలోకి వచ్చారు. అదేంటో చూద్దాం. శాస్త్రీయ దృష్టితో పరిశీలిస్తే ఈ నమ్మకం వెనుక ఉన్న మౌఢ్యం అర్థమవుతుంది. శాస్త్రీయ దృష్టితో మనం పరిశీలించినట్టయితే ఈ గుడి నమ్మకం వెనక ఉన్నటువంటి మౌఢ్యం ఏదైతే ఉందో మనకు అర్థమవుతుంది అంటున్నారు. నిజమే కదా. మరి మనం ఏదైనా వస్తువును కానీ, మనిషిని కానీ, జంతువును కానీ, వృక్షాన్ని కానీ, భవనాన్ని కానీ చూడాలంటే సూర్యుడి నుండి వచ్చిన కాంతి వాటిపై పడి అది ప్రతిఫలించి మన కంటిలోకి వెళ్ళాలి. మనం వస్తువుని చూస్తున్నామంటే సూర్యుడి యొక్క కాంతి ఆ వస్తువు మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మన కంటి రెటీనాలో పడడం వల్ల మనకి ఆ వస్తువు కనిపిస్తుంది. ఆ వస్తువు కానీ, భవనం కానీ, ఏదైనా సరే కనిపిస్తుంది, కంటిలోకి వెళ్ళాలి. పగటిపూట కాంతి ప్రతిఫలించినట్టే రాత్రిపూట అయితే విద్యుత్ కాంతో, దీపపు కాంతో ప్రతిఫలిస్తేనే మనం దేన్నైనా చూడగలం. పగటిపూట ఎలాగో సూర్యుడి యొక్క కాంతి అలా ప్రతిఫలిస్తుంది. అలాగే రాత్రిపూట లైట్లు కానివ్వండి, లేకపోతే దీపాలు కానివ్వండి, వాటి యొక్క వెలుగు ఏదైతే ఉంటుందో ఆ వెలుగు ప్రతిఫలించడం వల్ల మనం ఆయా వస్తువులను చూడగలుగుతాం. అందుకే చూడండి, కరెంటు పోయినప్పుడు చూడలేం. కరెంటు పోయినప్పుడు చూడటం అనేది చేయలేం. సూర్యుడి యొక్క కాంతి పూర్తిగా మబ్బులో ఉన్నప్పుడు, సూర్యుడి కాంతి తగ్గినప్పుడు కూడా మనం ఆ వస్తువుని పూర్తిగా గమనించలేం. దగ్గరికి పోయి చూస్తే కానీ గమనించలేం. అదే కరెంటు పోతే చూడండి, మనం ఏ వస్తువుని కూడా చూడలేం. ఎందుకు? అక్కడ ప్రతిఫలించట్లేదు కాబట్టి, ఆ వస్తువు పైన ఆ కాంతి ప్రతిఫలించడం లేదు కాబట్టి మనం చూడలేకపోతాం. అదే చెప్తున్నారు ఇక్కడ. దేన్నైనా చూడగలం. మనం దేన్ని చూసినా బయటి కాంతి కంటిలోకి ప్రయాణించడం వల్ల చూడగలమే తప్ప మన కంటి నుండి ఏ రకమైన కిరణాలు మనం చూసేదాని వైపు ప్రయాణం చేయవు. ఇది ముఖ్యమైన కారణం, ముఖ్యమైన విషయం.
మనం ఏదైనా వస్తువుని చూస్తున్నామంటే ఆ లైట్ వెలుగు కానివ్వండి, లేకపోతే సూర్యుడి కాంతి కానివ్వండి, బల్బు కాంతి కానివ్వండి, ఆ లైట్ ఏదైతే ఉంటుందో ఆ వెలుగు ఆ వస్తువు మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మన కంటిలోకి వెళ్తే తప్ప మనం స్వయంగా మన కంటిలో నుంచి ఏవో కిరణాలు వచ్చి ఆ కిరణాలు వాటిని తాకి మనం చూడటం అంటూ జరగదని చెప్తున్నారు. అది వాస్తవం కదా మరి. అలాంటప్పుడు దిష్టి తగులుతుందనుకోవడం ఎక్కడిదిగా? మన కంటి నుండి ఏమీ వెళ్ళట్లేదు కదా, ఏ కిరణాలు వెళ్ళట్లేదు కదా. ఏ కిరణాలు వెళ్ళినప్పుడు ఇంకా దిష్టి తగలడం అనేది ఎక్కడిది? కాబట్టి అది మూఢనమ్మకం అంటున్నారు ఇక్కడ. చేయవు. ఈ విషయం అర్థమైతే చెడు దృష్టి, అశుభ దృష్టి వంటి పదాలకు అసలు అర్థమే ఉండదని తెలిసి వస్తుంది. ఈ విషయం అర్థం కాకే చెడు దృష్టి అని, అశుభ దృష్టి అని, లేకపోతే వాడు చూపు మంచిది కాదని, వాడు చూడటం వల్లే ఇలా దిష్టి తగిలిందని, ఇలా వాంతులు అయ్యాయని, ఇలా రోగాల బారిన పడ్డామని ఏవేవో కహానీలు, కథలు మన సమాజంలో ఉన్నాయి. అంటే ఈ విషయం అర్థం కాక ఈ విషయాన్ని అసలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా కేవలం గుడ్డి నమ్మకాలలో పడిపోయి ఆ గుడ్డి నమ్మకాలకి ఇవన్నీ కథలు అల్లుకొని అలా జీవిస్తున్నారు తప్ప శాస్త్రీయ దృష్టితో ఆలోచిద్దాము, శాస్త్రీయ దృష్టితో ముందుకెళ్దాము, శాస్త్రీయతను మనం పెంపొందించుకుందాము అనే ఆలోచన, ఇంగితం అనేటివి సమాజంలో లేదు. ముమ్మాటికి సమాజంలో అవేవి లేవు. అందుకే ఈ గుడ్డి నమ్మకాలను కొట్టుబెట్టాడుతుంది, మునిగి తేలుతుంది, ముప్పు తిప్పలు పడుతుంది తప్ప గుడ్డి నమ్మకాల నుంచి బయటపడలేకపోతుంది సమాజం. ఎందుకు? శాస్త్రీయమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల. శాస్త్రీయమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకునే అసలు ఆ ప్రయత్నమే చేయట్లేదు కాబట్టి ఇంక తెలిసే వీలు లేదు. ప్రయత్నం చేస్తేనే కదా అది ఉందో లేదో తెలుస్తుంది. మన ప్రయత్నమే చేయనప్పుడు ఇంకేం తెలుస్తుంది? ఇంక తెలిసేటువంటి అవకాశం ఎప్పటికీ ఉండదు. తెలుసుకుంటేనే తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారనుకోండి. పెద్ద చదువుకున్న వాళ్ళు ఏమి పెద్దగా శాస్త్రీయ విజ్ఞానంతో ముందుకెళ్తున్నారని చెప్పడమే లేదు ఇక్కడ. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు సైతం రంగుదారాలు కట్టుకుంటున్నారు కాళ్ళకి, చేతులకి, అన్నీ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో ఏ చైతన్యాన్ని వాళ్ళు రగిలించరు. ఇది మూఢనమ్మకం, ఇది తప్పు, దీనివల్ల ఏవి ప్రయోజనం జరగదు, దీనివల్ల ఏ నష్టము జరగదు అని చెప్పరు. చెప్పకపోవడం వల్ల ఆ పెద్దలు ఎవరైతే చెప్పారో వాటిని పాటించుకుంటూ అలాగే ఆ గుంటలలోనే నీరు తాగుతున్నారు తప్ప బయటకు వచ్చి తేటగా ఉన్న నీరు తాగడానికి ఏ ఒక్కరూ ప్రయత్నించట్లేదు అనేది మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో. చదువుకున్న వాళ్ళు కదా, విజ్ఞానవంతులు కదా, వీళ్ళకి వివేకం ఉందనుకోవడం పెద్ద మూర్ఖత్వం. అది అతిపెద్ద మూఢత్వం. చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా జ్ఞానవంతులు అని చెప్పడం అత్యంత మూఢ విశ్వాసాలు అదొకటి నా దృష్టిలో. అయితే నా దృష్టితో చూస్తే చదువుకున్న వాళ్ళు అంత మూఢత్వంలో ఉన్న వ్యక్తులు మరొకరు ఉండరు. చదువుకున్న వాళ్ళలోనే అత్యంత మూఢత్వం ఉంది. వాటిని పట్టుకునే వేలాడుతున్నారు. ఇంకా చదువు లేని వాళ్ళ పరిస్థితి ఇంకా మనం చెప్పేది ఉంటుంది. అదే విషయం. అది అర్థమైతే తెలియవస్తుంది, కానీ అర్థం కావట్లేదు కాబట్టి తెలిసే వీల్లేదు. ఈ మాత్రం ఆలోచన లేని వారే దిష్టి పేరుతో నిమ్మకాయలు, ఎండుమిర్చి వంటివి ముఖం చుట్టూ 3 సార్లు తిప్పి నలుగురు నడిచే దారిలో వాటిని పడేస్తారు. ఈ మాత్రం ఇంగితం లేకుండా లేనటువంటి జ్ఞానం లేనటువంటి వ్యక్తులుగా ఉన్న సమాజంలో ఏమో జరుగుతుందంటున్నారు ఇక్కడ. దిష్టి పేరుతో నిమ్మకాయలు, ఎండుమిర్చి వంటివి ముఖం చుట్టూ తిప్పేసి నడిదారిలో పడేస్తున్నారట. వాటిని పడేస్తున్నారు. వాటిని గమనించకుండా పొరపాటున వాటిని ఎవరైనా తొక్కితే ఆ చెడు అంతా తొక్కిన వారికి బదిలీ అవుతుందట. ఇంకా మన రోడ్ల మీద వేస్తూ ఉంటారు ఆ నిమ్మకాయలు, ఆ ఎండుమిర్చి, ఉప్పు లాంటివి వేసేసి ఆ కుప్పలుగా ఆడేస్తారు. వాటిని తొక్కితే ఏదవుతుందని ఆ చెడు దృష్టి మొత్తం కూడా తొక్కిన వాడికి అంటుతుంది అనేది ఒక హాని. చాలాసార్లు నా చిన్నతనంలోనే చాలాసార్లు తొక్కడం జరిగింది వాటిని. చిన్నతనంలోనే చాలాసార్లు వాటిని తొలగించడం కానీ, నెట్టుకుంటూ పోవడం కానీ, తొక్కుకుంటూ పోవడం కానీ చేశాం. మరి ఇంతవరకు దాని ప్రభావంతో మాకేది అయింది లేదు. సహజంగా భౌతికంగా జ్వరాలు లాంటివి ఏమైనా వస్తూ ఉంటాయి తప్ప అది కామన్గా వచ్చేటివి కాబట్టి కేవలం ఈ నిమ్మకాయలు తొక్కుతానో, ఎండుమిర్చి తొక్కుతానో అనేటువంటిది ఎప్పుడూ కూడా మాకు కలగలేదు. ఎందుకు కలగలేదు? అసలు వాటి వల్ల జరిగేది ఏమీ లేదు కాబట్టి తొక్కుకుంటూనే పోయాం. చిన్నతనంలోనే 3వ తరగతి 4వ తరగతి చదివే రోజుల్లోనే తొక్కుకుంటూ పోయాం. కానీ ఏ రోజు ఏమి దాని ప్రభావంతో ఏది జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే అక్కడ ఏమీ లేదనేది అప్పుడే మాకు తెలుసు.
పెద్దగా పూర్తి స్థాయిలో పిహెచ్డీలు చేసి ఉండకపోవచ్చు మేము, కానీ ఇంగితం అనేది అప్లై చేయడం వల్ల మాకు అది తెలిసింది. అది విషయం. బదిలీ అవుతున్నారా? నేను నా మిత్రుడు, ఇప్పుడు సుబ్బరాజు గారు చెప్తున్నారు, నేను నా మిత్రుడు ఒకసారి రోడ్డు మీద వెళ్తుంటే అలా దిష్టి తీసి ఎండుమిర్చి 4 నిమ్మకాయలు కనిపించాయి. దిష్టి తీసిన నిమ్మకాయలను ఎండుమిర్చి కనిపించాయట సార్కి. కనిపించాయి. ఆ నిమ్మకాయలు తీసి మా స్నేహితుడింటికి తెచ్చి శుభ్రంగా కడిగి రసం పిండుకొని తాగాం. మాకేం కాలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? సుబ్బరాజు గారు కూడా అదే చెప్తున్నారు. ఆ నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నారట. ఆ పడేసిన నిమ్మకాయలని వాటిని మంచిగా శుభ్రంగా కడిగేశారు. ఆ రసాన్ని పిండుకొని నిమ్మరసం తీసుకొని తాగేశారు. మరి ఏం కాలేదు. అలాగే మేము చిన్నతనంలో వాటిని తొక్కుకుంటూ తన్నుకుంటూ పోయాం. అప్పుడు కూడా మాకు ఏమీ కాలేదు. ఆ ప్రభావం ఇప్పటి వరకు మాకు ఏమీ చూపించలేదు. అది ఎందుకు చూపించలేదంటే ఏమీ లేదు కాబట్టి అక్కడ. ఇప్పుడు ఇక్కడ సార్ కూడా ఏం చెప్తున్నారు, సుబ్బరాజు గారు కూడా వాటిని ఆ నిమ్మకాయలు తీసుకొని కడిగేసి నిమ్మరసం పిండుకొని తాగేమని చెప్తున్నారు. మరి ఏం కాలేదు కదా, ఏం కాలేదని చెప్తున్నారు ఆయన కూడా. ఏమీ కాదు. ఎందుకు కాదు అంటే ఏమీ లేదు కాబట్టి అక్కడ. ఏదో ఉంటే ఏదో అవుతుంది, కానీ ఏమీ లేనప్పుడు ఏదీ కాదు. మన నమ్మకాల్లో, మన విశ్వాసాల్లో మనకేదో ఉందనే భ్రమలో మనం ఉంటే దానికి ఎవడు ఏం చేయలేడు. కానీ వాస్తవ దృష్టితో చూసినప్పుడు, శాస్త్రీయ దృష్టితో చూసినప్పుడు మనం ఆలోచన ఇంగితం అనేది మనం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి దాన్ని అప్లై చేసి చూసినప్పుడు మాత్రమే ఏ నమ్మకం ఏది జరగదు, ఏ నమ్మకం ఏది చేయదు అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. అదేమీ ఆలోచించకపోతే మనం ఎప్పుడూ అజ్ఞానంలోనే ఉండిపోతాం. అందుకే ఈరోజు ఈ టాపిక్ని ఎక్స్పోజ్ చేయాల్సి వచ్చింది. కాస్తంతైనా తెలుసుకోగలిగితే నా ప్రయత్నం ఫలించినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు దీన్ని దృష్టికోణాన్ని మీ ముందు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, శాస్త్రీయ దృష్టితో ఆలోచించండి, విజ్ఞానం వైపు నడవండి. అదే నైతికత. అసలైన నైతికత ఏమిటంటే ఉన్నదాన్ని ఉంది అంగీకరించడం, లేనిదాన్ని లేదని అంగీకరించడం, శాస్త్రీయ దృష్టితో ముందుకు వెళ్ళడం. మనం నిత్యం శాస్త్రీయ దృష్టితోనే ఆయా వస్తువులతోనే జీవిస్తూ ఉన్నాం. దానికి న్యాయబద్ధంగా జీవించాలి అంటే ఇలాంటి గుడ్డి నమ్మకాలన్నింటినీ ఇవేవీ లేదు, వీటి వల్ల ఏమీ జరగదు అనే కోణంలో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. మీకే అది అసలైన మేలు అనేది గుర్తించండి. ఇది మిత్రులారా ఈరోజు మనం తీసుకున్నటువంటి చర్చలోని అంశం. మరోసారి మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.